అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి రాస్ అవెన్యూ కోర్టులో తీర్పుని రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి సోమవారం రోజు అంటే 8వ తారీఖున తీర్పు రాబోతుంది. దీనికి సంబంధించి కవితకి బెయిల్ వస్తుందా రాదా అనే అంశం మీద మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ ముంజకర్ల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. కవితకి బెయిల్ అంటే 8వ తారీఖున కవిత బెయిల్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ చేశారు తీర్పుని. ఆమెకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా రాదా అనేది కూడా ఉత్కంఠ ఉంది. ఏం చెప్తారు సార్ మీరు? మీరు అడిగిన విషయానికి ఒక నేపథ్యం ఉంది. ఒక ఆడపడుచు అంటే మనం గౌరవిస్తాం, కానీ ఆ పరిధిని ఆ యొక్క వ్యవస్థను మొత్తం కూడా దాటి ఆమె ముందుకెళ్ళింది. కాబట్టి ఆమె పట్ల ఒక ఆడపడుచుగా సానుభూతి ఉన్నప్పటికీ ఆమె చేసిన క్రైమ్ ఈ దేశం యొక్క సంపదను కూలగొట్టడం. దాని విషయంలో మేము క్లియర్గా మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు రాధాకృష్ణ గారు క్లియర్గా చెప్పారు ఆమెకు, మీరు ఈ కేసులో ఉన్నారు, మీరు ఖచ్చితంగా దీంట్లో ముద్దాయి అని చెప్పారు. కానీ ఆ రోజు బుకాయించి మాట్లాడింది. అంకుల్ మీరు ఇలా మాట్లాడతారేంటి, అలా మాట్లాడతారేంటి. ఆ ఇంటర్వ్యూ నేను చాలా ఫాలో అయ్యాను. అయితే అంటే కవిత అరెస్ట్ అయిన తర్వాత ఎక్కువ మంది అంటే జర్నలిజం అంటే ఒక పార్టీకో చుట్టము కాదు, ఇంకోరికో చుట్టం కాదు. జర్నలిజం అంటే నిగ్గు తేల్చే విధంగా నిజాయిని ముందుకు తీసుకొచ్చేదే జర్నలిజం. కాబట్టి రాధాకృష్ణ గారు ఆ రోజు మాట్లాడుతూ, మీరు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారమ్మా, దీనికి అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పాడు. కాబట్టి దాన్ని బుకాయించింది ఆ రోజు. అయితే నేను ఆ రోజు నుంచి కూడా మేము కాంగ్రెస్ పక్షాన మేము చెప్తానే ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ మా పార్టీ అధిష్టానం కూడా ఇలా కుటుంబం అంతా కూడా అవినీతిమయమైపోయినరు, కేసీఆర్ కుటుంబం అంతా కూడా. కాబట్టి ఈ యొక్క కవిత గారు ఈ రోజు లేకున్నా ఈరోజు అనేక కారణాలతో తప్పించుకోవచ్చు, కానీ అంతిమంగా మాత్రం చట్టం అనేది రాజ్యాంగంలో మన భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి గొప్పవాడైనా పేదవాడైనా ఎవరికైనా ఒకే విధంగా చట్టం ఉంటుంది అనేది ఈరోజు నిరూపణ అవుతుంది. కాబట్టి కవిత గారికి 8వ తారీఖు నాడు బెయిల్ వస్తుందా రాదా అనే చర్చ కన్నా ఆమె క్రైమ్ చేసింది, ఆ చేసిన దాంట్లో దోషులు ఎంతమంది అంటే భారత శిక్షాస్మృతి ఏం చెప్తుందంటే ఒక నేరం చేసిన వారికన్నా నిర్దోషికి శిక్ష పడొద్దు. కాబట్టి దాని మీద పూర్తి విచారణ జరగాలనేదే ఒక రాజ్యాంగంలో చట్టానికి ఉన్న దానికి ఒక పటిష్టమైన ఆలోచన. కాబట్టి ఆమె తొందర ఎందుకుంది, విచారణ జరుగుతుంది కదా. ఆమె కస్టడీలో తీసుకున్నారు, విచారించారు, చాలా విషయాలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి తొందరపడి మీరు బయటికి రావాలి, మా అబ్బాయి ఎగ్జామ్ ఉన్నది, ఈ సాకులు చెప్పడం కన్నా మీరు పూర్తిగా ఈడీకి సహకరిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో మాత్రం బెయిల్ వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఓకే సార్. అంటే ఆవిడ చెప్తున్నారు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, నా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కోర్టుకి కూడా చాలా విన్నవించారు. లోపల నేను ఏదైతే అడిగానో వసతులు కూడా కల్పించలేదు నాకు అన్నట్టు ఆవిడ మాట్లాడుతున్నారు. అంటే న్యాయస్థానం పరిధిలో అందరూ సమానమే అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కక్షపూరితంగానే కవితని లోపలికి పంపించింది, లోపల కూడా కనీస సదుపాయాలను కూడా లేకుండా చేస్తుంది అన్నట్టు. ఇది కేవలం కేసీఆర్ కూతురు కాబట్టే, కేవలం బీఆర్ఎస్ పార్టీ కాబట్టే ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ ఈడీ కానీ ఆవిడ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే నేనేమంటున్నానంటే బీజేపీ అనేది ఒక ఎత్తుగడలు ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే గతంలో బీజేపీతోని బీఆర్ఎస్తోని ఏదైనా కలిసి వస్తుంది బీఆర్ఎస్తోని అని బీజేపీ కొంచెం ఎక్స్క్యూజ్ చేసింది. ఈమెను ఆల్రెడీ ముందే అరెస్ట్ చేయాలి. యాక్చువల్లీ మన యొక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ముందే ఈమెను అరెస్ట్ జరగాల్సింది. ఓకే, వీళ్ళతో ఏమైనా కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టారు. సిసోడియా గారిని చూడండి, సంవత్సరం అయింది, ఇంకా జైల్లోనే ఉన్నాడు. అవును, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. నువ్వు అంతకన్నా గొప్పగా ఏముందండి, ఒక ముఖ్యమంత్రికి బిడ్డవు. అవును, అంతే కదా. కాబట్టి నేనేదో దేశానికి నేను స్వాతంత్రం తెచ్చిన,
ఈ దేశానికి ఒక రాష్ట్రానికి మేము ఒక స్వాతంత్రం తెచ్చినామంటే చాలా మంది ప్రాణ బలిదానాలతోని తెలంగాణ తెచ్చినారు. కేసీఆర్ ఒక్కడు తేలే. కాబట్టి ఆయన నాయకత్వం వహించాడు తప్ప దాని గురించి సకల జనులు సమస్తము కూడా తెలంగాణ సాధించడంలో ముందున్నారు. కాబట్టి కేసీఆర్కి ఆ క్రెడిట్ మొత్తం రాదు, మేము చెప్తున్నాం. కాబట్టి నువ్వు అట్లాంటివి ఊహించుకోవద్దు మేము గొప్పలము అది. సరే నేనేమంటున్నా అంటే నేను ఈ న్యాయ విచారణ మొత్తం జరగనివ్వండి, ప్రాసెస్ జైల్లో ఉండండి, ఏముంది, హ్యాపీగా మీకు కావాల్సిన ఆ వసతులన్నీ కూడా కోర్టు కల్పించింది కదా. ఓకే, కల్పించినప్పుడు నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు బయటకు వచ్చి అంటే నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఇబ్బందులు. కోర్టు నీకు వెసులుబాటు కల్పించింది అన్ని విషయాల్లో. ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది, మీకు కావాల్సిన బుక్స్ వస్తున్నాయి, నీకు కావాల్సినవి అన్ని ఎవ్రీథింగ్ నీకు ఫెసిలిటీస్ ఇస్తున్నారు థియేటర్లో. కాబట్టి శిక్ష నిరూపణ అయినప్పుడు దాకా నీకు నువ్వు నిజంగా తప్పు చేయలేదని ఇట్లా ఒకవేళ కోర్టు నమ్మితే నేను వదిలేస్తారు కదా. కాబట్టి మన దగ్గర ఉన్న చట్టం ఏముంటుందంటే ప్రతి ఒక్కరు కూడా కోర్టు చెప్పిన విధంగా సహకరిస్తే తక్షణమే పరిష్కారాలు దొరుకుతాయని కోరుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మాత్రం నేను చెప్తున్నానండి, ఆమెకు బెయిల్ మాత్రం ఇప్పట్లో రాదు. ఇంకో ముఖ్యమంత్రి కన్నా గొప్పదాయమే, ముఖ్యమంత్రి గారికి కూడా రాదు. అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బెయిల్ ఇప్పట్లో రాదండి. సార్, తీహార్ జైల్లో కవితను ప్రశ్నించనున్న సిబిఐ అన్నట్టు తెలుస్తుంది. రౌస్ అవెన్యూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది అన్నట్టు చెప్తున్నారు. అంటే మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితురాలుగా కవితని చూస్తుంది ఈడీ అని చెప్పుకోవచ్చా? వాళ్ళు కోర్టుకి ఇచ్చిన దాంట్లో కూడా డైరెక్ట్గా న్యాయస్థానానికి రౌస్ అవెన్యూ కోర్టులో డైరెక్ట్గా మేము కొన్ని ఆధారాలు ఇస్తున్నాము, ఒక ఆధారం ఉంది, అది డైరెక్ట్గా మేము కూడా మీకు కూడా ఏమో డైరెక్ట్గా న్యాయమూర్తికి ప్రవేశపెడతాము, ఆవిడకి ఇస్తామని చెప్తున్నారు. మీరు గతంలో 1 year బ్యాక్ ఇది వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు మీరు గమనించాలి. అప్పుడు బీజేపీ అంటే డెఫినెట్లీ ఈడీ దగ్గర కవితకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయి. 100% అని అనుకోవచ్చు. ఉన్నాయండి. ఎందుకంటే సంవత్సరం ముందు ఆరోపణలు చేసినప్పుడు అక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఈమె ఏ హోటల్లో నిలబడ్డది, హోటల్ ఫోటేజెస్, ఈమె ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ఈమె ఎక్కడెక్కడ వాడింది, ఇవన్నీ విషయాలు కూడా ఆధారాలతో సహా. ఇంకా చాలా మంది కూడా అక్కడ ఎవరైతే అప్రూవల్గా మారినరో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు, కాబట్టి వాళ్ళందరూ కూడా సాక్ష్యాలన్నీ సేకరించారు. కాబట్టి ఇంత ఒక ముఖ్యమంత్రి బిడ్డ మీద చేయాలంటే ఒక రాష్ట్రము పెద్ద ఉద్యమం నడిపిన నేపథ్యం ఉన్న ఈ కుటుంబం ఉన్నదని అనుకుంటున్న వీళ్ళు. కాబట్టి ఒకసారి వీళ్ళు బీజేపీలో ఉన్నా కానీ వీళ్ళు ఈడీ వాళ్ళు కానీ ఈరోజు ఏదైనా కానీ ఒక చర్య ఎవరి మీద తీసుకోవాలంటే దాన్ని పూర్తి ఆధారాలు ఉంటే మాత్రమే ముట్టుకుంటారు, లేకపోతే అసలు పోరు. అనుకోండి, ఒక ఏం లేకపోతే ఇబ్బందులు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదండి. కాబట్టి ఎవరిదైనా పరువు నష్ట దాబేస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనమే. కాబట్టి ఎవరు కూడా అధికారులు అటువంటి పనులు చెయ్యరు. కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ ఒక నేపథ్యం చూస్తే మాకేమనిపిస్తుంది, కాంగ్రెస్ మాకు ఆలోచనలు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా ఒక రాజకీయంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన్ని కేసీఆర్ మీద మేము ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాము, మా ప్రభుత్వం ఎంత నిజాయితీగా ఉంది, మా ఉన్న కేంద్రంలో ఉన్న ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా ఎట్లా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని చెప్పడానికి మాత్రమే ఒక సంకేతాలు పంపిస్తున్నారని అనుకుంటున్నాం. ఇందాక కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వివేకానంద రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిన తర్వాత సిబిఐ దాని మీద ఒక పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన తర్వాత అవినాష్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణల మీద ఆ ఆరోపణ ఆయన కూడా విచారించి అరెస్ట్ చేయాలనే నేపథ్యం ఇప్పుడు ఎన్నికల ముందు తీసుకుంటున్న స్ట్రెంత్ ఏదైతే ఉందో ఇది బీజేపీ స్టెప్ దీన్ని మేము రాజకీయ కోణాలని ఆలోచిస్తున్నాం. ఓకే, కాబట్టి ఇది ప్రతిదీ కూడా రాజకీయ ముడిపడి ఉన్న విషయాలు ఇవన్నీ. కానీ దేశాన్ని మాత్రం రాష్ట్రాన్ని మాత్రం కొల్లగొట్టింది మాత్రం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనేది సవినయంగా మనం చేస్తున్నాం.